ఒక ఇండియన్ ఫిలిం హాలీవుడ్ రేంజ్ లో సత్తా అయితే చూపిస్తుంది. ఆ ఫిలిం పేరే దేవరా. దేవరా మూవీ ఓవర్సీస్ లా మామూలుగా సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్ ని బీట్ చేసి మరి ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 ప్లేస్ అయితే ఉంది. ఈ మాట నేనేదో ఊరికే చెప్పట్లేదు, మీకు విత్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను. ఇది వచ్చేసి హాలీవుడ్ ట్రాకర్. హాలీవుడ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుతుంటారు. అండ్ అలాగే ఒక వెబ్సైట్ చూపిస్తాను, కొలిడర్ అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ చూడండి కొలిడర్ అనే ఒక వెబ్సైట్, హాలీవుడ్ లో ఫేమస్ వెబ్సైట్. వాళ్ళు ఏం రాశారో చూడండి దేవర మూవీ గురించి. మెగాపోలిస్ ఈజ్ ఎ ఫాలింగ్ స్టార్ట్ ఆఫ్ ఫారెన్ ఫిలిం ఫ్రమ్ ఇండియా. మెగాపాలిస్ ఇది ఒక హాలీవుడ్ మూవీ అన్నమాట, రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే హాలీవుడ్ లో అక్కడ మన మూవీకి రిలీజ్ వారం ముందు ట్రాన్స్ఫార్మర్ అనే ఒక మూవీ కూడా రిలీజ్ అయింది. ఆ మూవీలో హీరో ఎవరో తెలుసా? మన థార్ మూవీలో ఉంటాడు చూడు, థార్ క్యారెక్టర్ తను అన్నమాట హీరో. ఆ హీరోతో వచ్చిన మూవీ కూడా బీట్ చేసి మరి మన దేవర మూవీ నెంబర్ 1 ప్లేస్ అయితే ఉంది. ఇది నేను చెప్పట్ల, ఆ వెబ్సైట్ వాళ్ళు వేసిన ఆర్టికల్స్. హాలీవుడ్ వెబ్సైట్ వాళ్ళు మన దేవర మూవీ గురించి అయితే వేస్తున్నారు. ఇతను చూడండి ఏం వేస్తాడో. అండ్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హ్యాస్ క్లిక్డ్ మెగాపోలిస్ అవుట్ ఆఫ్ టాప్ 5 and debuted straight into the 4 at US box office. 5th title from India to it as domestic top 10 in 2024. India grossed strong 5.6 million on 3 days opening weekend, despite of playing in just 1040 theaters, and one of a few Indian films never play in over the 1000 theaters in USA, for the other being Tripler and Kalki. Nice 5.4K average for theater, especially strong for international films. ఇప్పటి వరకు ఒక ఇండియన్ మూవీకి 1000 థియేటర్ల పైగా ఏ మూవీ కూడా హాలీవుడ్ లో అయితే రాలేదు. అలాంటి దేవర మూవీకి అయితే 1040 థియేటర్స్ లో వచ్చినాయి. మనకింత ముందు చూసుకుంటే ట్రిపులర్ అలాగే కల్కి మూవీకి అయితే వచ్చినాయి. ఇప్పుడే మన దేవర మూవీకి అయితే రావడం అయితే జరిగింది. అండ్ వచ్చేయడంతో పాటు ఈ వీకెండ్ 5.4 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి. ఇది రీసెంట్ రిలీజ్ అయిన మెగాపాలిస్ అలాగే ట్రాన్స్ఫార్మర్ మూవీని బీట్ చేసి మరైతే నెంబర్ 1 ప్లేస్ అయితే ఉంది. సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పి ఒక హాలీవుడ్ ట్రాకర్ వేసిన ట్వీట్. సో ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉన్న మూవీని చాలా మంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. మూవీని ఫ్లాప్ టాక్ తీయడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఒక ఫోర్స్ తన వెనకాల అయితే ఉంటుంది, అది జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. సో ఆ మూవీని ఎప్పుడు కానీ మూవీని ఎప్పుడు కానీ ఫ్లాప్ అయ్యే రేంజ్ అయితే తీసుకొని వెళ్ళరు, గట్టిగా నిలబడి ఉంటామని చెప్పి మరొకసారి అయితే ప్రూవ్ అయితే చేశారు. దీని మీద నేను సపరేట్ గా ఇంకో వీడియో అయితే చేస్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగా స్ట్రాంగ్ గా నిలబడ్డారని చెప్పి ఈ మూవీ కోసము. స్ట్రాంగ్ గా వాళ్ళు నిల్చున్నారు కాబట్టి ఈ రోజు ఈ మూవీ ఈ రేంజ్ లో సక్సెస్ లో ఉంది. అండ్ ఎందుకంటే ఆ రేంజ్ లో వాళ్ళైతే టాక్ అయితే మామూలుగా మూవీని టాక్ లో జనాల్లోకి పంపించేస్తారు మూవీ బాగాలేదని. ఇప్పుడు మూవీ టాక్ వేరే ఉంది, టాక్ జనరల్ ఆడియన్స్ కూడా మూవీకి వచ్చి ఎక్కువ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, హాలీవుడ్ రేంజ్ లో సైతం మన మూవీని అయితే సలాం కొడుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రివ్యూవర్స్ ఇచ్చుకునే వీళ్ళు కొంచెం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. వీడియో మీకు ఎలా అనిపించింది? దేవర మూవీ సెన్సేషనల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూద్దాం మరి ఈ మూవీ ఎంత వరకు వెళ్తుంది అనేది అయితే. అండ్ ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.